Hi Mama, welcome to Cine Mama. Today we are discussing about Raju Vets Rambai, directed by Sailu Kumpati, produced by Shiva Udugula. So I went to the Sanjay 75mm theater morning show A box A7లో కూర్చున్నా. ఫర్ మీ పర్సనల్లీ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ వీడియోలో సినిమా హైస్, లోస్ అండ్ స్టేట్మెంట్ ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్. ఫస్ట్ హైస్. సినిమాలో చాలా హైస్ ఉన్నాయి. మనం మేజర్గా మాట్లాడుకునేవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గ్రేట్ పాయింట్. సినిమా కోర్ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ పాయింట్, ఎందుకు ది గ్రేట్ లవ్ స్టోరీ అని అంటున్నాడో ఆ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాని గురించి మనం చివరి డిస్కస్ చేద్దాం. వేణు ఉడుగుల క్యారెక్టరైజేషన్స్ రాయడంలో గ్రేట్ ఎక్స్పర్ట్. ఆయన సినిమాలు విరాట పర్వం, నీది నాది ఒకే కథ సినిమాల్లో ఆ ఇంటెన్స్ రైటింగ్ మనం చూసాం. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో కూడా అది వర్కౌట్ అయింది. సినిమాలో కోర్ క్యారెక్టర్స్ రాసిన విధానం చాలా గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ వెంకన్న క్యారెక్టరే తీసుకుంటే జనరల్గా ఏ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్స్ని భయాన్ని కలిగించేలా రాస్తాడు. కానీ వెంకన్న క్యారెక్టర్ మీకు భయాన్ని కాదు, అసహ్యాన్ని పుట్టిస్తుంది. కానీ నమ్మండి, ఇలాంటి క్యారెక్టర్స్ మన సొసైటీలో కూడా ఉన్నారు. వాళ్ళు ఈ సినిమా తీయడానికి కారణమయ్యారు. ఎస్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. నేను నా రోల్లో ఆ సినిమా చూస్తే ఏడుస్తున్న ఆ పెద్ద ఆయన్ని చూశాను. ఐ ఫెల్ట్ రియల్లీ సాడ్. థర్డ్, స్క్రీన్ ప్లే. నీకు ఒక మంచి స్క్రీన్ ప్లే విత్ గ్రేట్ క్యారెక్టర్స్ ఉంటే అది తోప్ సినిమా అవుతుంది. వాడు తోప్ ఫిల్మ్ మేకర్ అవుతాడు. ఈ విషయంలో సాయిలు డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నువ్వు థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక గుంజుకుంటుంది ఆ వరంలోకి. నాకు ఆ సెటప్ అంత బాగా నచ్చింది. మేబీ నేను ఆ టైం నుండి వచ్చిందనేమో తెలియదు, కానీ నాకు ఆ సెటప్ బీభత్సంగా నచ్చింది. డబ్ల్యూడబ్ల్యూఈ రీఛార్జ్ కార్డ్, భరత్ నాగిన్ డాన్స్లో తాగుబోతూ 6 వర్జన్స్ సినిమా, ఇంటర్నెట్ షాప్లో మెమొరీఫుల్ చేసుకోవడం. వావ్ వావ్, ఈ జనరేషన్కి అర్థంగా. ఫోర్త్, పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కరూ 200% ఎఫర్ట్స్ పెట్టారు అండ్ సక్సెస్ అయ్యారు కూడా. అందరూ వెంకన్న క్యారెక్టర్ వేసిన చైతన్య గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎస్, హీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. బట్ రాజు క్యారెక్టర్ చేసిన అఖిల్ రాజు కూడా కుమ్మేశాడు. ఆ ఇంటెన్స్ తోటి యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నాకు ఒక రంగస్థలం, పుష్ప లాంటి ఇంటెన్స్ క్యారెక్టర్లా అనిపించింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్. అండ్ తేజస్వి డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నేను ఆ అమ్మాయిని తెలుగు అమ్మాయిలానే అనుకున్నాను. ఆమె డైలాగ్ డెలివరీ అంత బాగుంది. బట్ అంత ఈజీగా చేయడం అనేది మామూలు విషయం కాదు. బాగా చేసింది, చాలా అంటే చాలా. అండ్ క్లైమాక్స్. నేను ట్రైలర్ చూడగానే నెగిటివ్ క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది అని అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద క్లైమాక్స్. ఇట్ ఈస్ పాజిటివ్, నాట్ హెచ్ఐవి పాజిటివ్. ఇట్స్ బ్యాడ్ జోక్. యా, ఎనీవే, సినిమా క్లైమాక్స్ మేడ్ మీ హ్యాపీ. అలా ఎండ్ అవ్వాలి, అయ్యింది కూడా. అంటే ఇది కంప్లీట్గా పాజిటివ్ అని కాదు, ఇట్ మేక్స్ మీ స్మైల్, లవ్, యూనో, కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. మ్యూజిక్, సాంగ్స్ అండ్ బీజిఎం ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అండ్ సినిమా మ్యాక్సిమం షూట్ అవుట్డోర్, ఆ కొండల మధ్యలో, పొలాల మధ్యలో, ఆ పల్లెటూరు ఇళ్లతో క్రేజీ అంబియన్స్ ఉంటుంది. లోస్, సినిమాలో మాట్లాడుకునేంతగా లోస్ ఏం లేవు. దట్స్ గ్రేట్. బట్ మనకి ఈ సెగ్మెంట్ ఉంది కదా, మాట్లాడుకోవాలి. ఈవెన్ బాహుబలిలో కూడా ప్రభాస్కి బాణం ఎవరేసారనే దాని మీద డిబేట్లు పెట్టుకున్నాం. ఇది కూడా అంతే. సో లెట్స్ సీ. సినిమా అనేది ఒక్కటే లైన్ మీద పోతుంది. అవే క్యారెక్టర్స్, అదే అంబియన్స్ అక్కడక్కడే తిరుగుతుంటుంది. సమ్వేర్ యూ మే ఫీల్ బోర్. నేను ఫీల్ అవ్వలే. బట్ సినిమా అక్కడక్కడే జరుగుతుంది, ఒకటే లైన్ మీద సాగిపోతుంటుంది. అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ ఒక పార్ట్ కొంచెం కన్వీనియన్స్ అనిపించదు. వేర్ వెంకన్నని అవమానించడం, వెంటనే ఆయన పెళ్ళికి ఒప్పుకోవడం అనేది. అండ్ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మైండ్ పోయింది లిటరల్గా. ఒక్కటే డైలాగ్, అది బిడ్డరా గుడ్డు అట్టెట్లా చేసినవురా అనిపించింది. పరుహత్యల గురించి అవి ఇవి చాలా చూసినాం కానీ ఇలా అనుకోలే. బట్ దట్ ఈస్ వెంకన్న ఫర్ యూ, దట్ ఈస్ సొసైటీ ఫర్ యూ. కమింగ్ టు ద పాయింట్, ఈజ్ దిస్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ? గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నదానికి అసలు ప్రాపర్ డెఫినేషన్ లేదు, కానీ అది ఉంది.
మీకు మీ అమ్మ మీద కావచ్చు, మీ నాన్న మీద కావచ్చు, అన్న, చెల్లి, భార్య, భర్త, లవరు, ఫ్రెండ్ ఎవరి మీదైనా కావచ్చు. అది ఉంటది. సింపుల్‌గా అనుకోవాలంటే వాళ్ళు హ్యాపీగా ఉండటం, వాళ్ళ హ్యాపీనెస్‌లో మనం ఉండటం అనేది గొప్ప ప్రేమ అనుకుందాం. సినిమాలో పాయింట్ కలిసి చావడం గురించి కాదు, కలిసి బ్రతకడం గురించి. సో, ఐ పర్సనల్లీ అగ్రీ విత్ ద స్టేట్మెంట్. ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. ఎందుకంటే నాన్న ప్రేమ వదిలిపోయింది. అమ్మ ప్రేమ ఆగిపోయింది. కానీ వాడు ఆగలే. సో, నేనెక్కువ రివీల్ చేయలేదు అనుకుంటున్నా. విత్ ఆల్ ద హైస్ అండ్ లోస్ ఐ ఎంజాయ్డ్ ద సినిమా. టికెట్ రేట్స్ డబుల్ డిజిట్ రేట్‌లో చూడటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రేట్‌కి వర్త్. సో, లెట్స్ మీట్ ఇన్ ద అనదర్ డిస్కషన్ మామ. దిస్ ఈజ్ సినీ మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.